గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మాకు ఈ రూములు కట్టారు సార్. రూముల వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము అసలు బండ్లకి వెళ్ళాలన్నా తెల్లారి గట్లేసి బండ్లకి వెళ్తాం. బండ్లు పెట్టి వచ్చేటప్పుడు ఇలా మిస్బిహేవియర్ గా మాట్లాడడం, వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడడం మాకు అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. రూముల గురించి రూములే తీసేసేయాలి. అక్కడ పక్కనున్న అంగన్వాడీ స్కూల్ కానీ కొంచెం సోట్ అట్టు పెట్టుకున్నాం. ఆ సోటు వల్ల వాళ్ళు కన్నా కోటయ్య వేరే వాళ్ళకి అమ్మి అతను అలా చేస్తే వీళ్ళు మాట్లాడితే మీకేం సంబంధం, అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అనేసి ఊరు మొత్తం మీద ఎలా పడితే అలా కేసులు పెట్టి అలా చేస్తున్నాడు. ఏమన్నా వెళ్ళి మాట్లాడితే కేసులు పెడతామంటున్నాడు. మాటకి బెదిరిస్తున్నాడు. పద్దాకా మీరేం చేయగలుగుతారు, ఏం చేత అవుతుంది మీతో. కన్నా మామిడియ్య, కన్నా కోటయ్య, వీళ్ళందరూ, కన్నా నాగేశ్వరరావు, వీళ్ళందరూ మీ వల్ల అసలు ఏమవుతుంది, మేము ఆక్రమించుకుంటాం, ఎంతైనా ఆక్రమించుకుంటాం, ఊరు మొత్తం కొనేసుకుంటాం, మా కింద పెట్టుకుంటాం అన్న కాడకు మాట్లాడుతున్నారు. ఊరు మొత్తం అసలు ఏం చేయలేరని వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ప్రవర్తిస్తున్నారు సార్. అసలు రూములు కట్టేసి కాస్ట్ ఫీలింగ్ ఎత్తి మాట్లాడడం, రూములు మా ఇష్టం వచ్చినట్టు నడుపుకుంటామని అలా ఇలా అనడం అంటున్నారు. సార్ నా పేరు దుర్గా భవాని, మా సూర్యలంక. మా సూర్యలంకలో సార్ మేము ఎప్పటి నుంచో 2010 నుంచి ఎప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్. 2011లో మేము ఇక్కడ మాకు ఇల్లు ఫ్లాట్లు కట్టుకొని ఉన్నాము. మేము అప్పటి నుంచి చిన్నపిల్లల కాడ నుంచి మా నాన్న వాళ్ళ దగ్గర నుంచి మా తాత వాళ్ళ దగ్గర నుంచి మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాము. ఇక్కడే ఉంటుంటే ఈ మధ్యన కొంత ఒక 5 సంవత్సరాల కిందట రూమ్స్ అన్ని కట్టుకొని రూమ్స్ లో ఉంటా వేరే వాళ్ళకి అద్దెలకి ఇచ్చుకుంటా ఇలా చేస్తున్నారు. సర్లే వేరే వాళ్ళు వచ్చి ఉంటున్నారులే, కాపురాలే కదంట్లేనని మేము అనుకున్నాము. అవి లాస్ట్ కి ఉండే గుందుకి రూమ్లు లాడ్జ్లు అయినాయి. లాడ్జిల్లో ఉండే వాళ్ళు తాగి వెహికల్ డీజిల్ పెట్టి సీసాలు ఇసిరేయటం, రోడ్ల మీద అమ్మాయిలు వెళ్తుంటే వస్తారా అని అడగటం, ముసలోళ్ళని ఇక్కడికి వచ్చి అమ్మాయిలు ఉండారా, వచ్చే వాళ్ళు ఉండారా అని చెప్పనని మాట్లాడడం, ఇలా మిస్బిహేవియర్ చేయటం. ఇక్కడ మా ఊర్లో కొంత సోట్ని మేము పిల్లలు చదువుకునే బడి కోసమని నిర్మించుకొని అట్టు పెట్టుకున్నాం సార్. కట్టుకోవడానికి ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లి మాకు ఇలా కట్టుకోవాలనుకుంటున్నాను అడగాలని అట్టు పెట్టుకున్న సోట్ని అక్రమంగా దౌర్జన్యంగా చేసి వేరే వాళ్ళకి అమ్మేసేసారు. పలానా కన్నా కోటయ్య, కన్నా నాగేశ్వరరావు, కన్నా మామిడియ్య, వీళ్ళు ముగ్గురు కలిసి బాపట్ల ఆయనకి వరి కోటయ్యకి అమ్మేసేసారు. మాకు తెలియకోకుండా పట్టాలు పుట్టించేసి ఇలా అమ్మేసేసి రాజకీయ పూర్వకంగా వీళ్ళేం చేస్తారు, వీళ్ళేం చేయలేరు, వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు, మీ వల్ల ఏమవుతుంది, ఈ సోటే కాదు ఊరు మొత్తం అమ్మినా కానీ మేము కొంటాము అని మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతున్నారు. మనం ఇప్పుడు ఎదురు తిరగపోతే ఎప్పటి నుంచో ఎదురు తిరుగుతూనే ఉన్నాము. కానీ సద్దు మనిగిందిలే, కొంచెం మనకే ఉండిదిలే సోటు అని ఆదమర్చాము. అంతలోకి తెలియకోకుండా దొంగ పట్టాకాయతలు పుట్టించుకొని అమ్మేయాలని చూశారు. అలా అమ్మటం వల్ల ఇవాళ మేము ఎదురు తిరిగి మా ఊరంతా మా వెనకాల మేము నిలబడి వచ్చి మాట్లాడటం జరుగుతుంది. మీడియా వాళ్ళు వీళ్ళు చాలా మంది వచ్చి మాట్లాడారు. ఇలాగే చెప్పాము. మీడియా మాకు సపోర్ట్ చేసి మా ఊరికి ఇలా జరుగుతుంది సార్. అది మాకు ఈ రూమ్లు వద్దండి. లాడ్జ్లు అనేవి బాగా మిస్బిహేవియర్ గా మాట్లాడటం, డీజేలు పెట్టి మాట్లాడటం, ఇలా చేస్తున్నారు. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. నడిచే దావల్లో సీసా పెంకులు ఇసిరేస్తున్నారు. ఇలా అన్ని చేస్తున్నారు. చదువుకునే పిల్లలు ఉండారు, పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉండారు. మా నాన్న వాళ్ళు వీళ్ళు ఉండరండి, ఏట వెళ్ళిపోతారు. మేము బచ్చికారులవి ఏట వెళ్ళిపోతారు. ఎవరు ఆడవాళ్ళు ఇళ్ళకి వచ్చి దూరేసి తలుపులు కొట్టి ఇలా చేస్తే మేమేం చేస్తాం? ఆడవాళ్ళు ఎంత మాత్రం ఏం చేయగలుగుతాం? తాగి ఎద్దులల్లే పడిపోతారు, ఏం చేయగలం? అందుకని మేము బాపట్ల వెళ్ళి నోటీస్ పెట్టాము. కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి నోటీస్ పెట్టి ఫిర్యాదు పెట్టి సార్ మా ప్రాబ్లం ఇదని చెప్పాము. మీడియా వాళ్ళు కూడా కదిలి మా దగ్గరకు వచ్చి ఇలా అడగటం జరుగుతుంది. మాకు మీడియా వాళ్ళు కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.